అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌ని అభిమానించే ఒక వ్యక్తి అంటే మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉంటారనుకుంటాను. ఆయన నిన్న మనకొక కామెంట్ చేశారు. యాక్చువల్‌గా ఆయన గతంలో ఈ సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీడియో చేయమని కోరటం జరిగింది. యాక్చువల్‌గా నేను సెపరేట్‌గా సంక్షేమ పథకాల గురించి ఎందుకని చెప్పి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఏం చేస్తదన్నది ఒక వీడియోలో ఆల్రెడీ నేను చేసి పెట్టాను సార్. నిన్న ఆయన మనకు పెట్టిన కామెంట్ ఏంటంటే, ఒరేయ్ సొల్లు న్యూస్ వద్దు. ఇంకా సూపర్ సిక్స్ వీడియోస్ గురించి చేయరా? ఓకే సార్, మీరు తప్పకుండా అంత రిక్వెస్టబుల్‌గా అడిగినప్పుడు నేను చెయ్యాలి మీ గురించి. అండ్ మీరు మా ఛానల్‌ని ఫాలో అవుతున్నారు కాబట్టి, మీరు అంత మర్యాదగా అడిగారు కాబట్టి కంపల్సరీ చేస్తాను సార్. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకుందాం. సూపర్ సిక్స్ పథకాల గురించే మాట్లాడుకుందాం. కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చాలా సంక్షేమ పథకాలు హామీ ఇవ్వటం జరిగింది. వాటిలో ఈ పెన్షన్‌లో, అదేవిధంగా తల్లికి వందనం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా, ఫ్రీ బస్సు, మహిళలకు 1500, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మెయిన్గా చెప్పుకుంటున్నాం. దీంట్లో ప్రస్తుతం అమలు అవుతున్నవి పెన్షన్లు ప్రాపర్గా అమలు అవుతున్నాయి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం కూడా అమలు అవుతుంది. దాంట్లో కూడా ఒక 80-90% కరెక్ట్గానే అమలు అవుతుంది. ఇక మిగిలిన ఏ పథకాలు అమల్లో లేవు. తల్లికి వందనం పథకం అమల్లో లేదు, రైతు భరోసా అమల్లో లేదు, మహిళలకి 1500 చొప్పున ప్రతి నెల ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, అది కూడా అమల్లో లేదు, నిరుద్యోగ భృతి కూడా అమల్లో లేదు. 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ఉద్యోగాలకు అయితే కొన్ని జరుగుతున్నాయి, కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ మధ్య డిఎస్సి నోటిఫికేషన్ అయితే తీయటం జరిగింది. ఈ సంక్షేమ పథకాల్లో 5 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేసేవి ఇవే. క్లియర్‌గా స్పష్టంగా చెప్పేస్తున్నాను సార్. మీ గురించే చెప్తున్నాను సార్. తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో అది ఈ మే నెల నుంచి అమలు చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పింది. మేబీ అది ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తది అది అమలు చేయకపోతే గనక. సో అది అమలు చేస్తారు. ఇంకా రైతు భరోసా కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇక ఫ్రీ బస్ గానీ, ఈ 1500 ఇస్తన్నారు కదా మహిళలకి, అది గానీ, నిరుద్యోగ భృతి గానీ, ఈ 3 డౌటే. ఈ 3 అసమే. మేబీ ఇంకా ఈ 1500 పథకం అయితే ఎన్నికలు దగ్గరలో వచ్చేటప్పుడు ఒక సంవత్సర కాలమో, సంవత్సరన్నర ముందు నుంచి అమలు చేసే అవకాశం ఉంటది. ఇవేనండి ఇంకా సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్‌లో, తల్లికి వందనం పథకం, 3 గ్యాస్ సిలిండర్‌లు, రైతు భరోసా ఇవే అమలు చేస్తారు. నాకున్న అభిప్రాయం ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం, రాష్ట్రం ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఇవ్వటానికి 100 హామీలు ఇచ్చారు. కానీ నేను ఇప్పుడు ఏవైతే అమలు చేస్తారని చెప్పానో అవే అమలు చేస్తారు. అంతకు మించి అమలు చేసే పాసిబిలిటీస్ కనిపించలేదు. ఇకపోతే ఆయన కామెంట్ పెట్టారు కదా సార్, మీరు నేను మనమందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, వాళ్ళు మనకి పథకాలు ఈ పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్తున్నారు. అవి మనకి అవసరమో లేదో వాళ్ళు ఆలోచించరు. అంటే మనకు కావాల్సినవి ఏంటన్నది వాళ్ళకి అనవసరం. వాళ్ళకు కొన్ని పథకాలు పెడతారు. సో మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం ఉంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మన రాష్ట్రంలో చాలా ప్రభుత్వ విద్యా సంస్థలు దివాలా తీయేసే స్థితిలో ఉన్నాయి. మనందరం ఎలా ఆలోచిస్తున్నామంటే ప్రభుత్వ సంస్థలు ఏమన్నా ఉంటే అవి మాకు సంబంధం లేనివని అనుకుంటున్నాం. యాక్చువల్‌గా ప్రభుత్వ సంస్థలు అంటే మనందరివి. ఇప్పుడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్కూల్స్ అవన్నీ మనందరివి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు బాగుపడుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ లక్షల లక్షల ఫీజులు దొబ్బుతున్నారు. దానికి తోడు ఈ 15,000 కూడా తీసుకెళ్ళి ఆళ్ళ చేతుల్లో పెడుతున్నాం. కానీ మనం మాత్రం మాకు ఏ 15,000 వద్దో, ప్రభుత్వ విద్యా సంస్థలని చక్కగా నడిచేటట్టు మా పిల్లలు అక్కడికెళ్ళి చదువుకునేటట్టు చేయండి అని చెప్పి కోరరు. జగన్మోహన్ రెడ్డి గారు చిలుకు పలుకు ఏయో పనులు చేశారు. కానీ పూర్తి స్థాయిలో జరిగిందా? జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏదో పనులు చేస్తది. పూర్తి స్థాయిలో జరుగుతాయా? జరగవు. మనకు కావాల్సిందేంటి? ఏ ప్రభుత్వం అన్నా ఒక పథకం పెడితే, తల్లికి వందనం పథకం పెట్టింది, 15,000 ఇస్తారు. ఆ డబ్బులు చూస్తున్నాం గానీ మనకి సంబంధించిన సంస్థలు పాడైపోతున్నాయని చెప్పి మనం ఆలోచించట్ల. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మనకు సంబంధం లేవు. అవి మనమే కాదు. అదే విధంగా ఆలోచిస్తున్నాం. అసలు గట్టిగా మనకు కావాల్సినవి ఏంటి? ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందేంటి? చక్కటి విద్య, అదేవిధంగా వైద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉచితంగా
వైద్యం అందించగలిగితే కనుక సరిపోతుంది. అదేవిధంగా రైతులు కష్టపడి వాళ్ళ పంట పండిస్తున్నారో వాళ్ళకి వచ్చేది మిగిలేది ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏదన్నా పథకం ఇచ్చినా ఓకే. ఇంకా వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు. ఇంతే, ఇంతకు మించి కావాల్సింది ఏంటి? ఇవి చేయగలిగితే కనుక మనం హ్యాపీగా బతికేస్తాం. అంతకు మించింది ఏమీ లేదు. ఇంకా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే మనకి పని కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి. అంతేగాని నెలకే 1500 రూపాయలు మహిళలకు ఇస్తాను, ఉచిత బస్సు పథకం కల్పిస్తాను, దీనివల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? మనకంటే టాప్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇన్ని పథకాలు ఇవ్వట్లేదు. మన రాష్ట్రం ఎంత అట్టడుగు స్టేజ్లో ఉందో అందరికీ తెలుసు. అయినా కానీ మన రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయి చూసారా? నిజంగా మీరు ఇప్పుడు నాకు కామెంట్ చేశారు కదా, మీరు పథకాలు చూసి ఓటేయడానికి వెళ్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతాను అంటున్నారు కాబట్టి ఓటేయడానికి వెళ్తున్నారా మీరు? నేనైతే అట్లా వెళ్తలా. నేను ఖచ్చితంగా ప్రాపర్గా ఇన్కమ్ ఎవరైతే క్రియేట్ చేయగలుగుతారో, ఉద్యోగాలు ఎవరైతే కల్పన చేయగలుగుతారో అదే ఆలోచించి ముందుకెళ్తా, అదే ఆలోచించి ఓటేయడానికి వెళ్తా. ఈ పథకాలు ఇవి అవి ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ నాయకులు లబ్ధి పొందటానికే ఇనీషియల్గా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేరా? తల్లికి వందనం పథకం ఎందుకు, స్కూళ్ళన్నీ పూర్తిగా బాగు చేసి ఉచిత విద్య అందించి ప్రైవేటు సంస్థల కంటే ప్రభుత్వ సంస్థలు మేలుగా తయారు చేయలేరా? ఈ ప్రభుత్వాలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాయి, కానీ చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఓట్లు ఎలా వేయించుకోవాలి. దానికోసం ఏదో ఒక పథకం, డబ్బు చూపిస్తారు మనకు కావాల్సింది ఏంటి? మనకే డబ్బే కావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు పోతున్నాయి, మనకు సంబంధించిన సంస్థ నాశనం అయిపోతుంది అని చెప్పి మనం అనుకో. చాలా సంస్థలు పథకాల వల్ల నాశనం అయిపోతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మనం చూపించుకుంటున్నామా? ఎంతమంది వెళ్ళి చూపించుకుంటున్నారు? ఎంతమంది వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు? మనం ట్యాక్సీలు కట్టుకుంటున్నా ఉన్నామా? ట్యాక్సీలే కడుతున్నాం కదా. ఎందుకు ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు అని చెప్పి మనం క్వశ్చన్ చేయగలుగుతున్నామా? ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ మాకు అన్ని ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పి మనం క్వశ్చన్ చేయగలుగుతున్నామా? మనం క్వశ్చన్ చేయాల్సిన విషయాలు ఇవి. అంతేగాని సూపర్ 6 పథకాలు ఇవ్వలేదు, సూపర్ 6 పథకాలు ఇవే హామీలు ఇచ్చి ఇవ్వట్లేదు. ఇవ్వరండి. ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వదు. చెవులో పూలు ఎడతాయి. రాజకీయ నాయకులు అంటే అంతే. కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు. నేను టీడీపీకి సపోర్టు, వైసీపీకి సపోర్టు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిస్తారంటే ఓటేసాను. అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఈ సూపర్ 6 పథకాలు తీసుకొచ్చి మీకు డబ్బులు పనిచేస్తానన్నా ఓటేయండి. నేను రాష్ట్రంలో ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తేనే రాష్ట్రం ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి జనం బాగుపడతారు. అది చేయకోకుండా, అది చేయనంత కాలం ఉపయోగం ఏముండదు. ఈ పథకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ముష్టి బతుకులే మనకి. అదేవిధంగా వాళ్ళ చేతిలో పెడతారు, రూపాయి 10 రూపాయలు చేతిలో పెడతారు. ఆ రూపాయి 10 రూపాయలు మనం ఖర్చు పెడతాం, మళ్ళీ ఆకాశం వైపు చూడాల్సి ఉంటుంది.